ఈ రీతిగా మనందరము కూడుకున్నామంటే అది దేవుని కృపయై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. ఆయన చిత్తము లేనిదే మనం ఏమీ కూడా చేయలేము ఈరోజు. అయితే ఒక దివ్యమైన సంగతి గురించి ఈరోజు తెలుసుకుందాము. కాబట్టి అటువంటి దివ్యమైన సంగతి దేవుని వాక్యంలోని ఒకసారి చదువుదాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చదువుకుందాము. ఆత్మవసుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇక్కడ ఒక దివ్యమైన సంగతి ఉంది. అదేంటి అంటే పరలోకము నుండి దేవుని రాజ్యము ఈ భూమి మీదకి రాబోతున్నది. హల్లెలూయా! ఎంత సంతోషకరమైన సంగతి అంటే ఇది, ఎంత దివ్యమైన సంగతి అంటే పరలోకమందున్న దేవుని రాజ్యం అంట ఈ లోకానికి, ఈ భూమి మీదకి రాబోతున్నది. పరిశుద్ధుడైన దేవుడు యుగయుగములు దాన్ని పరిపాలించబోతున్నాడు. అయితే దేవునికి ఒక ఆశ అంట. అది ఏంటి అంటే నువ్వు నేను కూడా ఆయన రాజ్యములో ఉండాలి అని దేవుడు ఆశపడుచున్నాడు. అయితే ఆయన రాజ్యంలోకి ఎవరు వెళ్ళగలరు అంటే పరిశుద్ధత, నీతి రెండు కలిగి ఉండాలి మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి అంటే. అయితే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి మనుషులలో లేదు. మనుషులకు ఏమున్నది? అపవిత్రత ఉంది, మనుషులలో పాపం ఉంది, మనుషులలో మోసం ఉంది, మనుషులలో దగ, ఎక్కడ లేని చీకటి అంతా కూడా మనిషిలో ఉన్నది. కాబట్టి మరి మనము ఆయనను చేరుట లేక ఆయన రాజ్యంలోకి వెళ్ళుట చాలా చాలా కష్టం. ఇది మనకి ఎలా ఉందంటే ఒక సముద్రం ఒక ఒడ్డు నుండి అవతల ఒడ్డున కనపడుతుందా? మనకి అస్సలు కనపడదు. అటువంటి అగాధ జలమంత దూరంలో మనము దేవుడు ఉన్నాం ఇప్పుడు. అయితే ఈ లోకం ఏం చెప్తుందంటే మీరు పుణ్యకార్యాలు చేస్తే మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు అని చెప్తుంది. ఏమని చెప్తుందంటే మీరు దాన ధర్మాలు చేయండి, లేకపోతే ఎవరికైనా లేని వారికి పెట్టండి, ఆహారం పెట్టండి పేదలకు, లేకపోతే అనాథులను దగ్గరకు తీసుకోండి. ఇలాంటి మాటలు చెప్పి మీరు పుణ్యకార్యాలు పెంచుకుంటూ ఉంటే మీ యొక్క పాపం అనేది తగ్గి దేవుడు క్షమిస్తాడు అని ఈ లోకం చెప్తుంది. అయితే ఇది భయంకరమైన అబద్ధము. ఎందుకంటే మనం చేసే పుణ్యకార్యాలు, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడల వంటివి. కాబట్టి ఈరోజు దేవుడు తన నీతిని, తన యొక్క పరిశుద్ధతను మనకి ఆపాదించడానికి ఆయనే ఆ అగాధ జలము నుంచి ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. అదే క్రిస్మస్ అంటే ఎంత దివ్యమైన సంగతి అంటే ఇది, ఎంత సంతోషకరమైన సంగతి అంటే ఈరోజు మనకి ఆయన నీతినిచ్చి, మనకి ఆయన యొక్క పరిశుద్ధతను మనకు ఆపాదించి, మనలో ఉన్న మురికిని, మనలో ఉన్న చీకటిని, మనలో ఉన్న పాపమును ఆయన మీదకు సిలువలో తీసుకొని ఈరోజు నిన్ను నన్ను ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటున్నాడు. అంతే కదండి. చాలా సంతోషకరమైన సంగతి ఇది, చాలా చాలా దివ్యమైన సంగతి. అందుకే దేవుని వాక్యంలో రెండు సంతోషకరమైన సంగతులు చాలా ఉన్నాయండి. కానీ మనము ఒక రెండు వాక్యములు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయములో సంతోషకరమైన మాటలు ఉన్నాయి. ఇక్కడ దేవదూతలు పలుకుతారు. 10వ వచనం ఒకసారి చదువుదాము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. చూడండి, ఇది ప్రజలందరికీ కలగబోవు. అంతే కదండి. దేవుని నీతి, దేవుని పరిశుద్ధత ఒక్కరికి కాదండి, ఒక్కరికి చెందినది కాదు, ప్రజలందరికీ అది కావాలి. కాబట్టి ఇది ఏ సంగతి అండి? మనకు సంతోషకరమైన సంగతి, ఆనందకరమైన విషయము, ఒక దివ్యమైన సంగతి. అదే క్రిస్మస్.
దేవుడు ఈ లోకానికి వచ్చింది ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన పండుగ ఇది. ఒక్కరికి చెందినది కాదు, లేకపోతే ఒక జాతికో ఒక ఉమెన్ ఆర్ మెన్ కు చెందింది కాదు, కానీ ఈ ప్రపంచానికి చెందిన పండుగ ఇది. అదే క్రిస్మస్. అది దేవుని రాజ్యంలోకి మనము వెళ్ళడానికి. మరి అటువంటి సంతోషకరమైన సువర్తమానమును మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. మరి మాది నెల్లూరు జిల్లా. మేము ఒక అన్యులుగా ఉండగా దేవుని మహాకృప చేత ఈ సంతోషకరమైన సువర్తమానమును ఆయనే మా వద్దకు తీసుకొచ్చాడు. ఆయనే ఈరోజు మీ వద్దకు కూడా తీసుకొస్తున్నాడండి ఇటువంటి సంతోషకరమైన సువార్తమానము. మరి మేము దేవుని కృప చేత ఆయన చేత పట్టబడి ఈరోజు మారు మనస్సు పొంది ఆయన సేవలో మరి పాస్టర్ గారు మేము ఉండేటకు దేవుడు ఎంతో కృపనిచ్చి ఉన్నాడు. మరి అందరూ కూడా ఆయన రాజ్యంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇటువంటి సంతోషకరమైన సువర్తమానం మనందరము కూడా తెలుసుకున్నాము. అటువంటి దేవుని మనము అన్ని వేళలా ఆరాధించే వారముగా ఉండాలి. మరి అందరము కలిసి ఒక్కసారి నిలబడదామండి. అందరం నిలబడి కొంత సమయము దేవుని సన్నిధానంలో మనము ఆయన్ని స్తుతించి ఆరాధించుకుందాము. అందరము కూడా మన పూర్ణ హృదయముతో. ఎందుకండి, ఆయన తన నీతిని తన పరిశుద్ధతను మనకు ఆపాదించడానికే ఈరోజు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇది దివ్యమైన సంగతి, సంతోషకరమైన సువర్తమానము. మరి అన్ని వేళ మనల్ని కాపాడుతున్న దేవుని స్తుతించి ఆరాధించుకుందాము. అన్ని వేళలందు మము కాపాడు దేవా, నిన్ను స్తుతించకుండా ఉండగలమా? అందరం చెప్దామా? అన్ని వేళలందు మము కాపాడు దేవా, నిన్ను స్తుతించకుండా ఉండగలమా? మళ్ళీ చెప్దాం. అన్ని వేళలందు మము కాపాడు దేవా, నిన్ను స్తుతించకుండా ఉండగలమా? అన్ని వేళలందు మము కాపాడు దేవా, నిన్ను స్తుతించకుండా ఉండగలమా? అన్ని నామముల కన్నా పైనామము నిన్ను కీర్తించకుండా ఉండగలమా? చెప్తామండి. అన్ని నామముల కన్నా పైనామము నిన్ను కీర్తించకుండా ఉండగలమా? నిన్నే నిన్నే స్తుతించెదం సర్వజ్ఞుడను నీవే అని, నిన్నే నిన్నే ఆరాధించెదం సర్వాధికారం నీదే అని, నిన్నే నిన్నే స్తుతించెదం సర్వజ్ఞుడను నీవే అని, నిన్నే నిన్నే ఆరాధించెదం సర్వాధికారం నీదే అని. ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. మరోసారి ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. మా మంటి ఘటములలో నీ మహిమను నింపి, నీ రూపులో మమ్ము స్థాపించినవయ్యా. చెప్పండి. మా మంటి ఘటములలో నీ మహిమను నింపి, నీ రూపులో మమ్ము స్థాపించినవయ్యా. సంగీతనాదం ఆత్మీయ గానం నా హృదిలో నింపి నడిపించినావు. సంగీత గానం ఆత్మీయ గానం నా హృదిలో నింపి నడిపించినావు. ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. అన్ని నామముల కన్నా పైనామము నిన్ను స్తుతించకుండా ఉండగలమా? అన్ని వేళ యందు మము కాపాడు దేవా, నిన్ను గుర్తించకుండా
హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన 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 నీకే హల్లెలూయా 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 నీకే మా ప్రతి అవసరము నీ మహిమలో తీర్చి నీ ముఖ దర్శనము మాకు సగితివి దేవా మా ప్రతి అవసరము నీ మహిమలో తీర్చి నీ ముఖ దర్శనము మాకు గసితివి ప్రభువా ఆత్మాభిషేకం ఆశ్చర్య ప్రేమ నిండుగా నొసగి బలపరచినావు ఆత్మాభిషేకం ఆశ్చర్య ప్రేమ నిండుగా నొసగి బలపరచినావు ఆరాధన 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 నీకే హల్లెలూయా 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 నీకే హల్లెలూయా. మరి ఇంత సంతోషకరమైన సువర్తమానం మనం వింటున్నాం కదా. మరి యాక్టివ్గా అందరూ కూడా కొంత సమయము ఆయన స్తుతించి ఆరాధించుకుందామండి. అందరం కూడా యాక్టివ్గా చప్పట్లు కొడుతూ మన శక్తి కొలది ఆయన స్తుతించాలి. ఎందుకో చెప్పిన ఆయన మనకి ప్రతిదీ కూడా ఇస్తున్నాడు. ఆయన ఇవ్వకపోతే ఈరోజు మనం ఇక్కడ అసలు లేనే లేవు. ప్రతి అవసరమును ఆయన మనకి తీరుస్తున్నాడు. మరి సంతోషముగా ఆయన యొక్క నీతిని ఆయన యొక్క పరిశుద్ధత మనకి ఇస్తున్న అంత గొప్ప దేవుణ్ణి మరి అన్ని వేళలందు మనల్ని కాపాడుతున్న దేవుని మరి ఒక్కసారి మన ఎనర్జీతో ఇంకా శక్తి కొలది ఆయన్ని ఆరాధించి మహిమ పరుద్దాము. అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా నిన్ను స్తుతించుతా ఉండగలమా చెప్పం. అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా నిన్ను స్తుతించుతా ఉండగలమా. అన్ని నామముల కన్న పైనామము నిన్ను కీర్తించకుండా ఉండగలమా. అన్ని నామముల కన్న పైనామము నిన్ను కీర్తించకుండా ఉండగలమా. నిన్నే నిన్నే సన్నుతించటం సర్వజ్ఞుడవు నీవే అని నిన్నే నిన్నే ఆరాధించటం సర్వాధికారం నీదే అని నిన్నే నిన్నే కీర్తించటం సర్వజ్ఞుడవు నీవే అని నిన్నే నిన్నే ఆరాధించటం సర్వాధికారం నీదే అని ఆరాధన 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 నీకే అందరూ చెప్తాం ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారా? మన బాధలు మన కష్టాలన్నీ పక్కన పెట్టేసి మనకి దేవుడు ఇస్తున్న సంతోషాన్ని మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇస్తాడు. మరి మరొక్కసారి ఆరాధన అని చెప్దామా? కానీ చాలా తక్కువగా వినిపిస్తున్నది, చాలా తక్కువగా వినిపిస్తున్నది. మన స్వరములు ఎత్తి మన శక్తి కొలది మనం చెప్దాము. ఓకే, ఆరాధన 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 నీకే